హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ అయితే రిలీజ్ అయిపోయింది. ఒకవేళ మీకు ఇంకా హౌస్ ఆఫ్ ద డ్రాగన్ అంటే ఏందో తెలియదు అంటే మాత్రం గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి ప్రీక్వెల్ సిరీస్ అన్నమాట. ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి 200 ఇయర్స్ ముందు జరిగే స్టోరీ. మనకు ఆల్రెడీ మ్యాడ్ కింగ్ ఏగాన్ టార్గెరియన్ గురించి గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో చాలా సార్లు మాట్లాడారనమాట. అదే స్టోరీని వీళ్ళు ప్రీక్వెల్ లో తీశారనమాట. కింగ్ విసైరస్ కి కొడుకులు పుట్టట్లేదని చెప్పేసి తన కూతురైన రెనీరా టార్గెరియన్ ని వారసురాలుగా ప్రకటిస్తారు. తర్వాత కొడుకులు పుట్టిన తర్వాత వెనుక జరిగే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఏం జరిగిందని జనరల్ స్టోరీ అనమాట. నేను మొత్తం ఎలాంటి స్పాయిలర్స్ ఇవ్వను కానీ ఫస్ట్ సీజన్ చూడలేదంటే చూసేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ షోస్, కంపల్సరీ మిస్ కాకుండా ఖచ్చితంగా చూడండి. సో సెకండ్ సీజన్ లో ఫస్ట్ ఎపిసోడ్ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ మనకి ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్ అండ్ హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 1 ఏ రేంజ్ క్వాలిటీ అయితే పెట్టిందో ఈ ఎపిసోడ్ కూడా అదే రేంజ్ లో పెట్టింది అనమాట. మనకి సీజన్ 1 ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ నుంచే కంటిన్యూ అయింది అనమాట. ఒక పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుంది, దానికి సంబంధించిన రీపర్కషన్స్ ఎలా ఉంటాయని చెప్పేసి ఉంటది. ఇక్కడ నుంచి ఏగాన్ టార్గెరియన్ అనేవాడు కింగ్ ఎలా అయ్యాడు, వాడు మ్యాడ్ కింగ్ అవ్వడానికి చిన్న చిన్న హింట్స్ అయితే గ్యారంటీగా వదిలేరు. అలిసెంట్ క్యారెక్టర్ మీద కూడా ఒక పెద్ద సీక్రెట్ అయితే గ్యారంటీగా బయటపడింది. అది చూసిన తర్వాత నీ అంత హిపోక్రిట్ ఎవరైనా ఉన్నారా అని ఫీలింగ్ అయితే గ్యారంటీగా వస్తుంది. ఒక అసహ్యం, ఒక హేట్ అయితే గ్యారంటీగా వస్తుంది అనమాట. ఎందుకంటే రెనీరాకి క్రియేట్ అయిన లాస్ అంతా ఇంత కాదు. అండ్ ఆల్సో తను చేసిన ఒక చిన్న తప్పుతోటి తన లైఫ్ అంతా మారిపోయేలా చేస్తుంది అనమాట అలిసెంట్. అలాంటిది అదే తప్పు మళ్ళీ అలిసెంట్ చేస్తుంది. అండ్ రెనీరా క్యారెక్టర్ మాత్రం మనకు జరిగిన విషయాల మీద చాలా బాగా క్రియేట్ చేశారని అనిపించింది అనమాట. దానికంటూ ఒక అండర్లైన్ టోన్ అయితే గ్యారంటీ క్రియేట్ చేశారు. ఎందుకంటే రెనీరా వాళ్ళ అత్త క్యారెక్టర్ మనకు ఆల్రెడీ తెలిసిన ఆమె ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఒక డైలాగ్ లైన్ ఉంటుంది అనమాట. ఆ డైలాగ్ లైన్ ని కంటిన్యూ చేస్తూ ఆమె క్యారెక్టర్ ని చూపించారు అనమాట రెనీరాని. అది చాలా బాగా అనిపించింది. అండ్ షీ టేక్స్ అ డిసిజన్, చాలా పెద్ద డిసిజన్ అది. దాని వల్ల ఎపిసోడ్ లో జరిగే నెక్స్ట్ ఈవెంట్స్ చాలా పెద్ద ప్రాబ్లమ్ కి దారి అయితే గ్యారంటీ అది ఇస్తుంది. సో ఇవన్నీ చేయడానికి డేమన్ రెడీగా ఉన్నాడు. స్కీమ్లు వేస్తా ఉంటాడు, ప్లాన్లు వేస్తా ఉంటాడు, జస్ట్ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. పర్మిషన్ వచ్చిన వెంటనే చెలరేగిపోదామని ఫిక్స్ అయిపోయాడు. చెలరేగిపోతాడు కూడా, పెద్ద తప్పే అవుతుంది. కాకపోతే ఆ తప్పు చూసిన తర్వాత ఇది ఏ లెవెల్లో ఇప్పుడు మిస్ఫైర్ అవుతుంది అనే ఫీలింగ్ అయితే గ్యారంటీగా వస్తుంది. అది మనకి నెక్స్ట్ ఎపిసోడ్ లో టోటల్ సీజన్ మొత్తంలో జరిగే ఈవెంట్స్ అన్నిటిని ఖచ్చితంగా డిసైడ్ అయితే గ్యారంటీ చేస్తుంది అనమాట. నాకు ఈ ఎపిసోడ్ మొత్తం నచ్చింది ఏంటంటే డైలాగ్స్. అసలు గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఏవైతే మనకి బాగా ఐకానిక్ ఉండే డైలాగ్స్ ఉంటాయో ఈ ఎపిసోడ్ లో కూడా కొన్ని డైలాగ్స్ అలా సెట్ అయినాయి అనమాట. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ డైలాగ్ విన్న వెంటనే ఓకే, ఐఎమ్ బ్యాక్ ఇన్ టు గేమ్ ఆఫ్ థ్రోన్స్, ఐఎమ్ బ్యాక్ ఇన్ టు హౌస్ ఆఫ్ ద డ్రాగన్, ఆ కైండ్ ఆఫ్ వాట్ యూ సే వెల్కమ్ ఇచ్చేసింది అనమాట. నాకు అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్సో స్టోరీ పరంగా చూసుకున్న తర్వాత డేమన్ చేసిన పనికి ఎపిసోడ్ ఎండింగ్ లో ఒక చాలా పెద్ద విషయం జరుగుతుంది. అది ఎంత పెద్ద విషయం అంటే ఇట్ మే చేంజ్ ఎవ్రీథింగ్. అండ్ ద క్యారెక్టర్ ఏదైతే అది చేయడానికి హెల్ప్ చేసిందో ఆ క్యారెక్టర్ కి రిపర్కషన్స్ ఎలా ఉండేవో తెలియదు కానీ ఎంత పెద్దదంటే అంత పెద్దది. ఖచ్చితంగా మనకి స్టార్టింగ్ నుంచే ఒక యుద్ధం జరగబోతుంది అని ఒక హింట్ ఇస్తూ వచ్చిన వాళ్ళకి ఇది చాలా పెద్ద బూస్ట్ అవుతుంది అనమాట. సో అది ఎలా ఉంటుందో ఖచ్చితంగా చూడాలి. రియలీ రియలీ ఎక్సైటెడ్. నాకు దీనిలో ఇంకా నచ్చింది ఏంటో తెలుసా, స్టార్క్స్ ని, వింటర్ఫెల్ ని చూపించారు భయ్య. అండ్ ఆల్సో నైట్ వాచ్ ని కూడా చూపించారు, మనకి ఆ వాల్ ని కూడా చూపించారు. ఫస్ట్ స్టార్టింగ్ ఎపిసోడ్ స్టార్టింగ్ అది ఉందన్నమాట. నాకు మస్తు అనిపించింది. లైక్ నాస్టాల్జియా కొట్టింది, చాలా బాగా సెట్ అయింది. మనకి నెడ్ స్టార్క్ వల్ల 200 సంవత్సరాల క్రితం ఉన్న యాన్సిస్టర్స్ కనబడతారు అనమాట దీంట్లో. వాళ్ళు కూడా యంగ్ ఉన్నారు, అదంతా చాలా బాగా సెట్ అయింది అనమాట. చూసిన వెంటనే అరే అమ్మ బాబు వింటర్ఫెల్ మళ్ళీ వచ్చిందని ఫీలింగ్ అయితే గ్యారంటీ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు రెనీరాకి సపోర్ట్ చేస్తారా, ఏగానికి సపోర్ట్ చేస్తారా, ఈ రెండు పార్టీస్ మధ్యలో వాళ్ళ స్టాండింగ్ ఏంటి అదంతా కూడా మంచి క్లారిటీ ఇచ్చిండు. విత్ ఇన్ లైక్ మినిట్స్ లో చూపించింది అనమాట. అది నాకు బాగా నచ్చింది. సో ఇంకా ఈ సీజన్ మొత్తంలో వాళ్ళ పార్టిసిపేషన్ ఎట్లుంటో చూడాలి గ్యారంటీగా. అండ్ నెగటివ్స్ అంటే మాత్రం నాకు అంతగా ఏం అనిపించలేదు. ఎందుకంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్, హౌస్ ఆఫ్ డ్రాగన్ లో సీజన్ 8 లో జరిగినంత పెద్ద పెద్ద తప్పులు తప్ప పెద్దగా ఇంకేం కనబడాయి అనమాట. టెక్నికల్ గ్లిచెస్ కానీ అట్లాంటివి ఏం జరిగాయి అన్లెస్ వాళ్ళకు ఒక స్టార్ బక్స్ కప్ అట్లా టేబుల్ మీద వదిలేస్తే తప్ప అలాంటి ఇష్యూ ఏమి అనిపించలేదు నాకు. ఓవరాల్ గా హౌస్ ఆఫ్ ద డ్రాగన్ ఈజ్ బ్యాక్. 2 ఏళ్ళు అయిపోయిందని కూడా తెలియలేదు అనమాట. స్టోరీ కూడా అంత బాగా అనిపించింది. నాకు ఫస్ట్ సీజన్ లో అంత బాగా ఎక్కలేదు అనమాట. ఈ ఎపిసోడ్ అయితే మాత్రం సాలిడ్ ఉంది. నాకు మళ్ళీ లైక్ వచ్చేసే గేమ్ ఆఫ్ థ్రోన్స్ వరల్డ్ కి వచ్చేసే అనే కైండ్ ఆఫ్ సినారియో అయితే గ్యారంటీ క్రియేట్ చేసింది. ఖచ్చితంగా చూడండి. జియో సినిమాలో ఉంది, తెలుగులో కూడా అవైలబుల్ ఉంది అనుకుంటాను. నేను తెలుగులో చూడలేదు, ఇంగ్లీష్ లో చూసిన. ఖచ్చితంగా చూడండి. ఇంకా గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూడలేదంటే మాత్రం చూసేయండి. యుల్ డెఫినెట్లీ లవ్ ఇట్ ఆర్ హేట్ ఇట్, సంథింగ్ యుల్ డెఫినెట్లీ ఫీల్. అది మాత్రం గ్యారంటీగా ఉంటుంది. సో టోటల్ సీజన్ 2 మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి రివ్యూ చేస్తా సీజన్ 2 మొత్తానికి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి, ఇంకా చాలా వీడియోలు రాబోతున్నాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.